తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం మొదటి విడత విజయవంతంగా ముగిసింది. వివిధ ప్రకటనలు చేస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. రేపటి నుంచి ప్రజాగళం రెండో విడత చేపట్టనున్నారు. పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలలో పాల్గొనున్నారు. ప్రజాగళం రెండవ విడతలో భాగంగా మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే కాక ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం రెండవ విడత పర్యటనలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ షెడ్యూల్ ప్రకటించారు. రేపటి నుంచి ఆయన రెండవ విడత ప్రజాగళం పర్యటనలు చేపట్టనున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరిగే ప్రజాగళం షెడ్యూల్ ఖరారైంది. 3వ తేదీన కొత్తపేట, రామచంద్రాపురం, 4వ తేదీన కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. 5వ తేదీన నర్సాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెదకొరపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండవ సమావేశం జరిపేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను ఏపీ కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కూడా వెల్లడించింది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు. పెనమలూరు అసెంబ్లీ నుండి ఎలసిల సుబ్రహ్మణ్యం, పామర్రు నుండి డివై దాసు, మైలవరం నుండి బొర్రా కిరణ్, గుడివాడ వడ్డాది గోవిందరావు పోటీ చేయనున్నారు. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను పోలవరం కడతాను అన్నాడు. కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు. బీజేపీ పార్టీ తరఫున బానిసగా మారారు. బీజేపీ పార్టీకి సేవలు చేశారు. వాళ్ళ ప్రతి బిల్లును సపోర్ట్ చేశారు. ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. ఆఖరికి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశారు. పేదవాళ్ళకి ఇల్లులని చెప్పి మోసం చేశారు. జాబులని చెప్పి మోసం చేశారు. ఒకటి కాదు, 2 కాదు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మద్యాన్ని ఏర్లై పాలిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్స్. ఇదేనా? ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు జగనన్న గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పథకాలు, ఉపాధి హామీ పథకమైన, రుణమాఫీ అయినా, ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, 40 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లులు కట్టడమైనా, ఇవన్నీ జలయజ్ఞమైన రాజశేఖర రెడ్డి గారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక రేటు తగ్గించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక 1500 ఉంటే జగన్ రెడ్డి పాలనలో 5000 నుంచి 7000 వరకు ధర పలుకుతోందని ఆరోపించారు. ఈ భేటీలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక అందుబాటులో లేకుండా పోవడంతో పనులు లేవని వెల్లడించారు.
అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వెలిబుచ్చారని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక రేటు తగ్గించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చారని నారా లోకేష్ వివరించారు. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుజనా చౌదరి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కార్పొరేటర్ స్థాయికి దిగజారడని విమర్శించారు. లోకేష్ పవన్ కళ్యాణ్ నుంచి పశ్చిమ సీట్ను కొనుక్కున్నాడని ఆరోపణలు గుప్పించారు. సుజనా చౌదరిపై ఆసిఫ్ అఖండ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తాడని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ అర్షద్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని పర్యటించారు. డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని, పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంటు నుండి తనను గెలిపించాలని కోరారు. అనంతరం నాని మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరిపై భారీ మెజారిటీతో ఆసిఫ్ గెలిచి చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనార్టీ వ్యక్తికి జగన్ పశ్చిమ సీటు కేటాయించారని అన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని బీసీలను, మైనార్టీలను మోసం చేసే విధంగా ధనవంతుడైన సుజనా చౌదరికి పశ్చిమ సీటు కొనుక్కున్నాడని ఆరోపణలు చేశారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని వాళ్లు భావిస్తున్నారని, కానీ అది నిజం కాదన్నారు. సొంత విమానంలో వచ్చి ప్రజలకు డబ్బులిస్తే గెలిచేయవచ్చని అనుకోవటం సరైంది కాదన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న చంద్రబాబుకు తొత్తులా సుజనా పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తనలాగానే ఉండే సుజనా చౌదరి రాబర్ట్స్ని క్రియేట్ చేసి ప్రతి ఇంటికి పంపిస్తానని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే, నిన్న నేను ప్రెస్ మీట్లో చూసా, నేను జనరల్గా ప్రెస్ మీట్లు కూడా ఎవరో ఫార్వర్డ్ చేశారు నాకు. కేశినేని నాని నాకు ఇక్కడ సందులు తెలియవు అంటున్నాడు, గొంతులు తెలియవు అంటున్నాడు, ఢిల్లీ నుంచి దిగాను అంటున్నాడు. నేను జీపీఎస్ ద్వారా నేను తెలుసుకున్నాను, టెక్నాలజీ బాగా వాడతాను నేను అని చెప్తా ఉన్నాడు. వెల్ అండ్ గుడ్, నాకు తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడుకి వారసుడు అని టెక్నాలజీలో. ఇవాళ కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే నీలాంటి రాబర్ట్లను అన్నింటినీ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ టు సేమ్ సుజనా చౌదరి లాగా ఉండే రాబర్ట్లను క్రియేట్ చేసి ఇంటింటికి పంపితే నమ్మే పరిస్థితి లేదు. నీకంటే తెలివైన వాళ్ళు ప్రజలు, నీకంటే వాళ్ళు ఎవరో నిజంగా వాళ్ళకి సేవ చేస్తారో తెలుసు. అట్లాగే నేను ఏదో దిగజారి మాట్లాడుతాను అన్నాడు. నేను దిగజారలేదు, దిగజారింది నువ్వు. నేను 2014లోనే నువ్వు చంద్రబాబు నాయుడు బ్రోకర్గా నన్ను ఈస్ట్ ఎమ్మెల్యేకి వెళ్ళమంటే నాది ఎమ్మెల్యే స్థాయి కాదు, నేను ఎంపీ అయితేనే ఈ నగరానికి నేను బాగు చేసుకోగలనని చెప్పి ఇవాళ నేను బాగు చేసుకున్నాను. నాది 2 సార్లు ఎంపీ చేశారు ప్రజలు. దిగజారింది నువ్వు. 2 సార్లు రాజ్యసభ చేసావు చంద్రబాబు దగ్గర కొనుక్కుని, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా చేసావు. ఈ ప్రాంతంలో ఈ పక్కన అక్కడ 25 కిలోమీటర్లు పుట్టాను, ఇక్కడ పెరిగాను అంటున్నావు. ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ఒరిగింది. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన అందిస్తున్నారని అన్నారు. జగన్కు తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నీ డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు ప్రజలు ఎవరు లేరు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. డబ్బు మతంతో ఏదేదో మాట్లాడితే ఈ యొక్క ప్రజానీకం ఊరుకోదు. తప్పకుండా జగనన్నతో వెంటున్నారు ప్రజలందరూ. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు అందరూ. ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్రానికి చేసిన అప్పులు సరిపోక మళ్ళీ సుజనా చౌదరి అనే ఆయన బినామీని తీసుకొచ్చేసి ఇక్కడ కావాలని చెప్పేసి నా మీద నిలబెట్టి నానా హేళన చేపిస్తున్నారు. ఆయనకి నిజంగానే నిలబడాలి ఎమ్మెల్యే కంటే ఆయన సరిజోడు మనిషితో నిలబడాలి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా నేను నా జగనన్న ఆశీస్సులతో నేను ఈ యొక్క పశ్చిమ నియోజక సీటుని నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దురుద్దేశంతో కావాలని చెప్పేసి నా మీద పోటీకి దించడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. మాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు చల్లని దీవెనలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ సీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ గెలిచేది మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పట్టం కట్టడం ఖాయమని విజయవాడ లోక్సభ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు.
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్లో పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ మెగా టౌన్షిప్ కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ఉన్నతమైన రాజకీయ వ్యక్తులు, మండలి కృష్ణారావు లాంటి గొప్ప వ్యక్తులు ప్రాతినిధ్యం వహించిన కృష్ణా జిల్లా ప్రతిష్టను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు దిగజార్చారని కేశినేని చిన్ని మండిపడ్డారు. ఇవాళ కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ, లోక్సత్తా పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కృషి చేస్తామన్నారు. ఎప్పుడప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ప్రజలు, పార్టీ శ్రేణులు మంచి ఉత్తేజంతో ఉన్నారని, 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. రేపు మే 13 జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధిలో పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాభివృద్ధికి, వాళ్ళ ప్రజల సంక్షేమానికి, విశ్వాసానికి, వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మాకు ఇక్కడ సహకరించిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఊపుతో ముందుకు వెళ్ళి 175 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు 170 నియోజకవర్గాలు పైగా 25 పార్లమెంట్లో 23 పార్లమెంట్లు పైగా మేము గెలవబోతున్నామని ఘంటాపథంగా తెలియజేసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క భాషా తీరు, తిట్లు పురాణంతో ఒక వ్యక్తి అయితే, ఆడవాళ్ళని కించపరిచేది మరొక వ్యక్తి అయితే, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే ఇంకో వ్యక్తి అయితే, ఇలాంటి వ్యక్తుల వలన దిగజారిపోయిన ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రతిష్టని మన పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం. అనేక మంది మహిళా సోదరిమణులు, అనేక మంది పెద్దలు విచ్చేసి ఇవాళ మా అందరికీ కూడా సంఘీభావం తెలియజెప్పడం కాకుండా చంద్రబాబు గారు పడుతున్న కష్టానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పే విధంలో ఇక్కడ ఉన్నారంటే ఇవాళ ఈ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారని అర్థమవుతోంది. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న వాగ్దానాలు వాటన్నిటి కూడా నిలుపుకునే విధంగా మేమందరం కలిసికట్టుగా పార్టీ అంతా ఒకే మాట రాజధాని లేని రాష్ట్రం కావాలా, రాజధాని అమరావతి అనే చెప్తున్నటువంటి పార్టీల అధికారం కావాలా? ఈరోజు రైతులు చూస్తే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఇలా అన్ని రకాలుగా 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పట్టించినటువంటి అవినీతి, అక్రమాల లక్ష్యంగా దాచుకునే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినటువంటి పరిపాలన చూసాం. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా 3 పార్టీల కలయికను ఆశీర్వదించి ప్రజలంతా కూడా గద్దెనెక్కించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలు సంయుక్తంగా పనిచేసే దిశగా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసిన పనికి వృద్ధులు, వికలాంగులు బాధపడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్ను నిలిపివేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, షర్మిలమ్మ అంతా కలిసి పేదల మీద కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వారికి పథకాలు ఇస్తామని చెప్పే లోకేష్కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 60వ డివిజన్ వాంబే కాలనీ, ఈ బ్లాక్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ ఇతర నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో 60వ డివిజన్ వాసులకు పట్టాలతో ఇల్లిస్తే జగనన్న హయాంలో పట్టాలు రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు చేయలేని పని జగనన్న చేసి చూపించాడన్నారు. స్థానిక ప్రజలు జగనన్నకే ఓటు వేస్తామని స్వచ్ఛందంగా తెలుపుతున్నారన్నారు. 4 ఏళ్లుగా ఇంటికి పింఛనిస్తున్న వాలంటీర్స్ను ఆపివేయించడం సమంజసమా అని ప్రశ్నించారు.
వాలంటీర్ లేకపోతే ఇంటి వద్దకు ఏ విధంగా పింఛన్ పంపించగలుగుతారని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పింఛన్ ఇంటికి పంపించారా అని చంద్రబాబుని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ వారికి పథకాలిస్తామని చెప్పే లోకేష్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పార్టీలకు కులమతాలకు అతీతంగా పథకాలిచ్చింది జగనన్నని గుర్తు చేశారు. లోకేష్ గెలవడం ఒక కళని అన్నారు. రాష్ట్రానికి పనికిమాలిన వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. మాట మీద నిలబడలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, మా కార్పొరేట్ చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి, మా కార్పొరేట్ చెప్పిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి. అటువంటి వ్యక్తికి మనం ఎందుకు ఓట్లు వేయాలండి? అసలుకి నారా లోకేష్ ఓట్లు వేయాలా? వాలంటీర్లు మారుస్తారట, అదేవిధంగా జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే పథకాలు ఇస్తారట. సిగ్గులేదా నారా లోకేష్ నీకు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవా నువ్వు? పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాడు. నీ తొత్తుగా పనిచేసే బుద్ధయాంకనకు కూడా రైతు పథకం ఇచ్చాం మేము, మీ పోతిన మహేష్కి ఇచ్చాం, మీ వర్లరామేకి ఇచ్చాం, మీ తరపున పోటీ చేసిన కార్పొరేట్ క్యాండిడేట్లందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాం. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇస్తావా? అసలు నువ్వు అధికారంలో వచ్చేది కళ. అసలు నీకు అధికారం అనేది నువ్వు మంగళగిరిలోకి వెళ్ళలేవు, మీరు అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. అధికారం రాకముందు నువ్వు బెదిరిస్తే పొరపాటును కనుక ఏదైనా జరిగితే రాష్ట్రంలో ప్రజలు బాగుంటారా? అనంతరం బెవర నారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంతకుముందు ఉన్న మలాది విష్ణు గారికి, మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి దక్కిద్ది. ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయాల్సిన ఉన్నారో దానికి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు జీవోని కొద్దిగా పెంచి మాట్లాడారు. దాన్ని కూడా అవి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. బొంబాయికి ఇచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, డ్రైనేజీలో కానివ్వండి, ప్రతి ఒక్క మొదటి సదుపాయము, పేదవాళ్ళకి పథకాలు. ఇంతకుముందు పింఛన్కి అయితే ఇదే బొంబాయి కాలనీ స్కూల్ సెంటర్లో 2-3 రోజులు పింఛన్ తిరగాల్సి వచ్చేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గ్రామ వారంటీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తీసుకెళ్లి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పింఛన్ తీసుకున్న వృద్ధులందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, భారీ మెజార్టీతో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని పార్టీలు ప్రభుత్వం ఒక సమస్యగా మార్చేశాయని, పెన్షన్లు ఇవ్వడం మోదీ, జగన్, చంద్రబాబు గుత్త సొమ్ము కాదని, ఇది ప్రజల సొమ్మని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గం వారికి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అధికార వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్లను దుర్వినియోగం చేశారని, సొంత ఆస్తిలా పార్టీ కార్యకర్తల్లా చూస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లను ప్రజలను నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం బాబురావు మేడ వద్ద నుండి మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగం చేయడంలో ఎవరూ తక్కువ తినటం లేదన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ, ఈడీని, సిబిఐ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులతో టీడీపీ జతకట్టారని, వ్యవస్థలు తమకు ఉపయోగపడాలనే దృష్టితోనే ఆలోచిస్తున్నారని అన్నారు. అందుకే పెన్షన్లు ఇంటింటికి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరితోనైనా ఇప్పించాలని, పెన్షన్లు కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమని అన్నారు. వైసీపీ, టీడీపీ ఎవరికి వారు లబ్ధి చేకూరడం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పెన్షన్ల విషయంలో స్వార్థ రాజకీయాల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. పెన్షన్ల పంపిణీ వెంటనే చేపట్టకపోతే సిపిఎం తరపున ఆందోళన చేస్తామన్నారు. అలాగే రాజకీయంగా తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రల్ని గమనించమండి. ఇక్కడే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, మోడీ ప్రభుత్వం మీ చేతిలో, ఎన్నికల కమిషన్ కూడా మీ చేతిలో పెట్టుకోవాలనుకున్నారు. ఆఖరికి జ్యుడిషియరీని కూడా చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే వ్యవస్థల దుర్వినియోగం కేంద్రంలో జరిగినా, రాష్ట్రంలో జరిగినా, బీజేపీ చేసినా, వైసీపీ చేసినా ఎదుర్కొంటాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు బీజేపీతో జతగట్టి వ్యవస్థల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడుంది? మీరు మోడీ దుర్వినియోగం గురించి మాట్లాడండి, అలాగే జగన్ దుర్వినియోగం మాట్లాడండి. మేము జగన్ అయినా మోడీ అయినా దుర్వినియోగం చేసే ఈ పార్టీలు, ఈ వ్యవస్థల్ని ఖండిస్తాం, ప్రజల తరపున నిలబడతాం. ఈ వ్యవస్థలు ఎవరి సొంత ఆస్తి కాదు,
ఇది ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప వాలంటీర్ల వ్యవస్థ అయినా, సచివాలయ వ్యవస్థ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చేతిలో పావులుగా ఉపయోగపడే పని మాత్రం ఎవరు హర్షించకూడదు. అందుకే ఈరోజు ఉన్నటువంటి దీంట్లో పెన్షన్ల పంపిణీ ఇంటింటికి సక్రమంగా జరగాలని మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే ఆందోళనకు కూడా సిద్ధపడతాం. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. పురంధేశ్వరికి అప్రదిష్ట కలిగేలా చేసిన కామెంట్లకు గాను జగన్కు లీగల్ నోటీసులు ఇచ్చామని, వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి అబద్ధాలను వల్లెవేస్తున్నారని అన్నారు. అబద్ధాలు వల్లెవేస్తున్న పత్రికకు సవాల్ విసురుతున్నామని, పురంధేశ్వరికి అప్రతిష్ట కలిగేలా చేసిన కామెంట్లకు గాను జగన్కు లీగల్ నోటీస్ ఇచ్చామని అన్నారు. 20 కోట్లకు పరువు నష్టం దావా వేశామని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. వినేవాడు వెర్రివాడైతే అబద్ధాలు తేలిగ్గా చెప్పగలిగేవాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. గర్వించదగిన మహిళ దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబం పట్ల వ్యాఖ్యలను బీజేపీ గర్హిస్తోందన్నారు. సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించి కంటైనర్ వీరయ్య చౌదరి వైసీపీకి చెందినవాడు కాదని నిరూపించగలరా అని నిలదీశారు. సంధ్య మెరైన్ కంపెనీ అంశాలు మేం బయటకు చెప్పగలమని, వీరయ్య చౌదరితో బంధుత్వం ఏంటో బయటపెట్టాలన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఓటేయకుంటే ఒక్కసారి అవకాశం అనే ఇవ్వకుండానట్టయితే ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డ నీ మీద దాడి చేశాడని చెప్పినటువంటి వ్యక్తికి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఖాళీ దొరకలేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారం నీ ఖాళీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. నువ్వు మాత్రం కావాలనుకుంటే సొంత ఫ్లైట్ 40 కోట్లు పెట్టి డైరెక్ట్గా నీ బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి ఖాళీ ఉంది. ఎందుకంటే నువ్వు పేదవాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ కలిసి నిన్ను ఎంచుకున్నారు. ఆస్తి లేనటువంటి ముఖ్యమంత్రివి, ఆస్తి కోసం చెల్లిని తోలిన వాడివి, ఆస్తి కోసం అధికారం కోసం బాబాయిని హత్య చేయించినటువంటి నిందితుల్లో ఉన్నటువంటి వాడివి. మరి అటువంటి వ్యక్తి ఇవాళ ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను పేదవాడిని, పెత్తందారులు అనే మాట చెప్తారనేది సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు వచ్చినటువంటి అవకాశం ప్రకారం అబద్ధాలు మాట్లాడడానికి సిద్ధపడుతున్నటువంటి తీరులో ఏదైతే జరిగినటువంటి ఆ రోజున విశాఖపట్నానికి బ్రెజిల్ దేశం నుంచి ఒక 25 కిలోల కొకైన్ మత్తు పదార్థాలు చేపలకు వేసేటువంటి ఆహార పదార్థాలతో వచ్చినటువంటి పరిస్థితి. కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన వారు జనసేనలో చేరి కండువా కప్పుకొని సీట్లు తీసుకుంటున్నారని, తాము ఏ పార్టీలోకి వెళ్ళకపోయినా తమపై నిందలు వేస్తున్నారని జనసేన నేతలు అన్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న పోతిన మహేష్కు సీటు ఇవ్వకపోవడంపై ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. పోతిన మహేష్కు జనసేన తరపున పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని కోరుతూ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ ప్రైజర్పేటలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పోతిన మహేష్కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు చిరంజీవి యువసేన నాయకులు మాట్లాడుతూ కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన వారు జనసేనలో చేరి కండువా కప్పుకొని సీట్లు తీసుకుంటున్నారని, తాము ఏ పార్టీలోకి వెళ్ళకపోయినా తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. తాము కూటమి లైన్లోనే వెళ్తాము, కూటమితోనే ప్రయాణిస్తాము, టీడీపీ కండువా బీజేపీ కండువా కప్పుకుంటే తమకు సీట్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఎవరెవరో వచ్చి పార్టీలో చేరి సీట్లు పొందుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న పోతిన మహేష్కు సీటు ఇవ్వకపోవడంపై ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. జనసేన పార్టీకి టికెట్ లేకపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మేమైతే మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే వెళ్తున్నామని చెప్పి మా మీద నిందలేస్తారు. మేము సూటిగా ఒకటి క్వశ్చన్ చేస్తున్నామంటే, మేము కూడా కూటమిలో లైన్లోనే వెళ్తాము, కూటమితోనే ప్రయాణిస్తాము, కూటమిలోనే వెళ్తాము. అలాగే టీడీపీ కండువా కానీ బీజేపీ కండువా కానీ మేము కప్పుకుంటాము, మాకు సీట్ ఇస్తారా జనసేన వాళ్ళకి అని నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మేము కూటమి లైన్లోనే వెళ్తున్నాము, కూటమిలోనే మేము కూడా వస్తాము, కూటమిలోని ఏ కండువైనా మేము కప్పుకుంటాము, మాకు సీట్ ఇస్తారా? ఎవరెవరో వచ్చి కూటమిలోని చెప్పి మా జనసేన కండువా కప్పుకొని నెక్స్ట్ డే సీటు తీసేసుకుంటున్నారు, సీటు ఇస్తున్నాము. మా జాలి గుణం అలా ఉంది. చిరంజీవి అభిమానులు కానీ చిరంజీవి గారి కుటుంబాన్ని కానీ ఆదరించేటటువంటి ఈ నియోజకవర్గంలో
జనసేన పార్టీకి టికెట్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా హర్షించలేకపోతున్నారు. ఎందుకంటే పోతిన మహేష్ గారు గత కొద్ది సంవత్సరాల నుంచి నిరంతరం పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కూడా ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉండి నిరంతరం ప్రజల కోసం పోరాటం కానీ సేవా కార్యక్రమాలు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఉండి ఈ పార్టీని ప్రజలకి చేరువయ్యే విధంగా తీసుకెళ్ళినటువంటి పోతిన మహేష్ గారికి సీటు లేదంటే ప్రజలు కోసం ఉన్నారు. అర్ధరేత్రి కూడా గన్నులో బుల్లెట్ లాగా నిలబడే అన్నకి సీట్ ఇవ్వాలి మా ప్రజలందరూ కోరుకున్నామని చెప్పేసి వాళ్ళు కోరి తెచ్చి బ్యానర్ పెట్టి ప్రజలే సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారికి మా ఆవేదన వ్యక్తం చూపించండి. మేము మా కష్టం వస్తే పశ్చిమ నియోజకవర్గంలో మేము ఎవరికి చెప్పుకోవాలి? వైసీపీలో దొంగలు గూండాలు దోచుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రజలే ఆందోళన పడుతున్నారు. అందుకని చెప్పేసి నిజాయితీ పరుడు నిబద్ధత గలడు ప్రజల్లో ఉండే ప్రజా సంక్షేమ నాయకుడు ఎవరంటే పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తికి వదులుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఆలోచించి రీకన్స్ట్రక్ట్ చేసి ఒక్కసారి స్వచ్ఛందంగా ఒకసారి చూడండి. ఎవరు కూడా పార్టీ వాళ్ళు కాదు, అంతా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు. ఇవన్నీ మేము పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆఫీస్కి పంపిస్తాము. పోతిన మహేష్ గారు బరిలో ఉంటేనే పశ్చిమ నియోజకవర్గం వైసీపీని ఓడిస్తుంది అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకెవరు ఉన్నా సరే ప్రజలు దాన్ని హర్షించే రీతిలో లేరు. అది చాలా కష్టం. కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో 4-5 నిత్యం వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం, పార్టీ లైన్ మేము. ఎంఎస్ఎంఈ కింద రుణం తీసుకుని ఏర్పాటు చేసుకున్న క్రూడ్ ఫామ్ కెర్నల్ ఆయిల్ తయారీ ప్లాంట్ను ఆర్థిక కారణాలతో నడపలేకపోతే బ్యాంక్ వారు తన ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని బాధితురాలు టి సుజాత తెలిపారు. తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ప్రభుత్వం స్పందించి తన ఇల్లు తనకు ఇప్పించేలా చూడాలన్నారు. బ్యాంక్ అధికారులు తన ఇంటిని మోసపూరితంగా విక్రయించారని, తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు టి సుజాత సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఎస్ఎంఈ కింద సిండికేట్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని 2017 వరకు బాగా నడిపామని, తర్వాత ఇబ్బందుల కారణంగా డబ్బులు కట్టలేకపోతున్నానని హెడ్ ఆఫీస్కు లెటర్ రాశానని చెప్పారు. వాళ్ళు కూడా దానికి అంగీకరించారని అన్నారు. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనమైన తర్వాత ఓటీఎస్ ఇస్తామని చెప్పారని, ముందు అమౌంట్ కట్టండి తర్వాత ఓటీఎస్ ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారని తెలిపారు. తాను దఫాల వారీగా డబ్బులు చెల్లించినా ఇంకా ఎంత కట్టాలో అవుట్ స్టాండింగ్ తెలపకుండా ఇల్లు వేలం పెట్టారని అన్నారు. 2 బిడ్డర్లు వస్తే ఒక వ్యక్తికి 37 లక్షలకు ఇచ్చేశారని, తాను 40 లక్షలు చెల్లిస్తానన్నా తనకు ఇల్లు ఇవ్వలేదన్నారు. తాను మొత్తం డబ్బులు చెల్లించినా ఇంకా ఇవ్వాలని చెప్తున్నారని, తన తండ్రి ఇల్లు తిరిగి తమకు రావాలన్నారు. కట్టించుకోలేదండి. ఆ లెటర్స్ తీసుకోవటము ఆ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అది మరి నాకు నా స్కీమ్ ద్వారా నా లోన్ ద్వారా నేను లోన్ పరంగా కూడా అకౌంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను కట్టిన రుజువులు ఉన్నాయి సార్. వాళ్ళ స్కీమ్లో ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వాళ్ళ క్లెయిమ్ అయింది, అది కూడా మాకు బయట పెట్టట్లేదు. సో నా టోటల్ అమౌంట్ నా అకౌంట్ అనేది క్లోజ్ అయ్యింది, కానీ క్లోజ్ అవ్వలేదని అవుట్ స్టాండింగ్ ఫేక్ చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా ఇల్లు నాకు రావాలండి. అది నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఎస్బీఐ మేనేజర్, ఆయన రిటైర్డ్ అండ్ చనిపోయారు కూడా 2018లో. యాజ్ ఏ కూతురుగా నేను పోరాడుతూనే ఉన్నాను. ఈ రోజుకి మమ్మల్ని ఇంటెన్షనల్గా టోటల్ ఫ్యామిలీని బయటపడేసి వితౌట్ మై సైన్, నా సైన్ లేకుండా, మా నాన్నగారు చనిపోయారు, అకౌంట్ హోల్డర్గా నా సైన్ లేకుండా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇంటిమేట్ చేయాల్సిన పని లేదని చెప్పేసి దాన్ని. అనంతరం అడ్వకేట్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రుణానికి కొలాటరల్ గ్యారెంటర్ ఉండదని, కానీ గ్యారెంటర్గా సుజాత తండ్రిని పెట్టి రుణమిచ్చారన్నారు. ఎంఎస్ఎంఈ నిబంధనలకు విరుద్ధంగా రుణమిచ్చి రుణం ఇవ్వలేదని, ఇల్లు వేలల్లో విక్రయించేశారని చెప్పారు. దానికి ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని, పోలీసు వారు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. అది డిఆర్టీ కోర్టులో ఉన్నప్పటికీ నేను ఇంకా వేరే చేశారు కదా, ఇల్ ట్రీట్మెంట్స్ టువర్డ్స్ ది ఎస్సీ ఉమెన్. మరి అది దాని మీద కేసు కట్టాలి. మరి కేసు కట్టలేని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. కోర్టులోనే ఉంది కదా అంటారు. మరి వీటికి ఏం సమాధానం చెప్పాలి? ఎస్సీ ఎస్టీ దానికి ఏం సమాధానం చెప్పాలి? అది కోర్టులో ఉండదు కదా. ఓ బారోయర్కి తర్వాత బ్యాంకర్కి ఉండే రిలేషన్ దాని మీదే అక్కడ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి వేరే కేసు కట్టాలి. పోలీసు వారు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. పోలీసు వారు కంపల్సరీగా ఎస్సీ ఎస్టీ కేసు మీద బ్యాంక్ చీఫ్ మేనేజర్ మీద కేసు పెట్టాలని మేము కోరుతున్నాం. ఆకాష్ మెడికల్, ఐఐటి అండ్ జేఈఈ ఫౌండేషన్స్ నిర్వహిస్తున్న ఐఏసిఎస్టీ
ఇన్స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆ సంస్థ విజయవాడ గుంటూరు బ్రాంచ్ హెడ్ గోపి గుంటి కోరారు. ఈ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి 10 నుండి 90% వరకు స్కాలర్షిప్ను అందజేస్తామని అన్నారు. ఏప్రిల్ 4 నుండి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటలలోపు స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పాల్గొనవచ్చని అన్నారు. నగరంలోని పటమట ఈనాడు కార్యాలయం ఎదురుగా ఆకాష్ మెడికల్ ఐఐటి అండ్ జేఈఈ ఫౌండేషన్ డే స్కాలర్స్ క్యాంపస్ నందు సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐఏసీఎస్టీ ఇన్స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్టుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆకాష్ హెడ్ వరుణ్ సోని, ఏరియా సేల్స్ మేనేజర్ రవికిరణ్, విజయవాడ గుంటూరు బ్రాంచ్ హెడ్ గోపి గుంటి, అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఐఏసీఎస్టీ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు వచ్చిన మార్కుల ప్రకారం 10% నుండి 90% వరకు స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎగ్జామ్కి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్లో పాల్గొనవచ్చని అన్నారు. 37 సంవత్సరాలు అపూర్వ అనుభవం ఉన్న జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థను ఎంచుకొని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మార్చే విద్య యొక్క శక్తిని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము మరియు మా స్కాలర్షిప్ చొరవ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ఈ నమ్మకాన్ని అందరికీ కూడా మంచిగా కలిగించాలని ఈ ప్రెస్ మీట్ మేము పిలుచున్నాం అన్నమాట. ఈ ఐఏసీఎస్టీ ద్వారా మేము ప్రకాశవంతమైన మనసులను గుర్తించి వారికి రివార్డ్ చేస్తాము. ఆర్థికపరమైన పరిమితులు లేకుండా వారి విద్యాపరమైన విషయాలను మరింతగా కొనసాగించే అవకాశాన్ని వారికి అందిస్తున్నాము. ఈ అర్హత కలిగిన విద్యార్థులకు అడుగడుగునా మద్దతు ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ అంకిత భావంతో ఉంది. మేము స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా మార్గదర్శకత్వం మరియు ప్రపంచ స్థాయి విద్యా వనరులను ప్రావీణ్యతను కూడా అందిస్తున్నాము. ప్రతిభను పెంపొందించడానికి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ని బట్టి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 90% మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు 10th చదివి ఇంటర్కి రావాలనుకుంటున్నారా, మీరు ఐఏసీఎస్టీ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్, మీరు వచ్చి రాసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ చదివి లాంగ్ టర్మ్ చేయాలనుకుంటున్నారా, దానికైనా సరే మీరు రావచ్చు. సో ఈ ఎగ్జామినేషన్కి ఎటువంటి ఫీజు ఉండదండి. మీరు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో మేము అవైలబిలిటీగా ఉంటాం. మీరు ఏ విషయాలు కావాలన్నా కూడా బ్రాంచ్కి వచ్చి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఐఏసీఎస్టీ ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సరే మీరు స్లాట్ 90% వరకు స్కాలర్షిప్ పొందుకోవచ్చు. అలాగే ఈ పరీక్ష ద్వారా వాళ్ళ నైపుణ్యమును వాళ్ళ ప్రతిభను కూడా వాళ్ళు పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ పిల్లలకి ఈ ఎగ్జామ్ రాపియాలని మేము కోరుకుంటున్నాం. అలాగే విజయవాడలో మనకు ఒక డే స్కాలర్ బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు మీరు బెంచ్ సర్కిల్లో కూర్చున్నారో, అలాగే గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఈడ్పుగల్లులో, అలాగే బాయ్స్ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ గురునానక్ కాలనీలో. సో మనకు సపరేట్ గర్ల్స్ బాయ్స్ అండ్ డే స్కాలర్ క్యాంపస్ ఉన్నది. సో పిల్లలు ఈ మంచి అవకాశం ఆకాష్ ద్వారా ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాసి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆకాష్ వాళ్ళ వెనకాలే ఉండి నడుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.